హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు నారీ సిల్క్స్. ఈరోజు ఏంటి చీరలేవి కనిపించట్లేదు అనుకుంటున్నారా? అంటే నేను ఈరోజు శారీస్ది వీడియో తీసుకుని రాలేదండి. ఈరోజు నేను వచ్చేసి తిరుమల వారి సేవకు వెళ్ళానండి. ఆ స్వామివారి సేవలో నేను ఎలా ఉన్నాను, నాకేం డ్యూటీస్ అలాట్ చేశారో అది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చండి, లేదా బోర్గా ఉందండి అని అంటే మాత్రం స్కిప్ చేసేయండి. చూడాలనుకున్న వాళ్ళు మాత్రం కంప్లీట్ వీడియో చూడండి, ఎందుకంటే శ్రీవారి సేవలో నేను ఏం చేశానో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ డే నేను తిరుమల సేవకి బయలుదేరానండి. అసలు ఈ తిరుమల సేవ ఎలా వెళ్ళాలి అన్న థాట్ అనేది నాకు అసలు మీ వల్లే వచ్చిందండి. ఎంతమంది కస్టమర్స్ అసలు నాకు స్టోర్లోకి వచ్చేసి చాలామంది ఆరెంజ్ కలర్ శారీస్ ఉన్నాయా అడుగుతుంటే అసలు ఏంటా అనుకున్నానండి నేను. అయితే చాలామంది నాకైతే చెప్పారండి, మేము వెళ్తున్నాము వస్తారా అని చెప్పి. కాకపోతే నాకు ఎందుకోనండి అసలు వీలవ్వలేదు గ్రూప్గా వెళ్ళడానికి, వాళ్ళతో జాయిన్ అయ్యి. కానీ ఎందుకోనండి మళ్ళీ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది వెళ్ళాలని. ఆ తర్వాత నాకు ఆ స్వామివారి పిలుపు వచ్చిందని అనుకోవాలండి. నేను భయపడకుండా సింగిల్గానైనా వెళ్తానని చెప్పేసి వెళ్ళానండి. సింగిల్గా కూడా హ్యాపీగా వెళ్ళొచ్చండి. హ్యాపీగా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎలా అయితే సేవలు అలాట్ చేస్తారో సింగిల్గా ఉన్న వాళ్ళకి కూడా సేవలు అలాగే అలాట్ చేస్తారండి. ఫస్ట్ డే నాకు అసలు నేను తిరుమలకి ఎలా వెళ్ళాడు, అక్కడ నా డ్యూటీస్ ఎలా అలాట్ చేశారో అది మాత్రం నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ మీకు అసలు మీరు ఎలా బుక్ చేసుకున్నారు, మీకు అక్కడ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే మాత్రం మీరు కామెంట్లో నన్ను అడగండి. దానికి నేను తప్పకుండా ఇంకొక వీడియో అనేది చేస్తానండి. రెండు కలిపి నేను చేశానంటే మనకి వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుందండి. అందుకోసం అని చెప్పేసి జస్ట్ నేను అక్కడ ఏం చేశాను, నాకేం డ్యూటీస్ ఇచ్చారో అవి మాత్రం షేర్ చేసుకుంటానండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా అండి. నేను అక్కడ చేసిన సేవలు ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ డేనండి అసలైతే నా లైఫ్లో ఇప్పటి వరకు నేను సింగిల్గా వెళ్ళిందంటూ లేదండి. ఇంకా మా వారైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాకా నన్ను డ్రాప్ చేశారండి. అక్కడ నేను ట్రైన్లో బయలుదేరానండి. తిరుమల స్వామివారి సేవ అనేది మనకి రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి వచ్చేసేమో తిరుపతి సేవ అని ఉంటుంది, సెకండ్దేమో తిరుమల సేవ అని ఉంటుందండి. మీరు తిరుమల సేవ తీసుకున్నారంటే అండి మనకి సేవ వచ్చి ఓన్లీ కొండపైన మాత్రమే ఉంటుందండి. తిరుపతి సేవ అని చెప్పి చాయిస్ తీసుకున్నారనుకోండి, మనమైతే కింద తిరుపతిలో కూడా సేవ చేయాల్సి ఉంటుందండి. తిరుపతిలో 4 days ఇచ్చారండి సేవ. ఆ తర్వాత తిరుమలలో 3 days వచ్చిందండి. ఫస్ట్ డే ఫ్రైడే రోజు నాకు సేవ అనేది స్టార్ట్ అయిపోయిందండి. యాక్చువల్లీ అయితే అండి మనకి తిరుపతిలో మనము రీచ్ అవ్వగానేనండి మనకేంటంటే రైల్వే స్టేషన్ నుండే విష్ణు నివాసంలో మనము రిపోర్టింగ్ చేసేది ఉంటుందండి. అంటే మనకు రైల్వే స్టేషన్ నుండే వే అనేది కూడా విష్ణు నివాసంలోకి ఉంటుందండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మనము రిసిప్ట్ అనేది చూపిస్తామండి వాళ్ళకి. మనకైతే ఆన్లైన్లో ఏదైతే రిసిప్ట్ ఇస్తారో ఆ రిసిప్ట్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుని మనల్ని ఆధార్ కార్డుతో మనల్ని చెక్ చేసుకుని ఆ తర్వాత మనకి డ్యూటీస్ అనేది అలాట్ చేస్తారండి. డ్యూటీస్ ఎలా అలాట్ చేస్తారంటే ఫస్ట్ మనకి ఒక ఐడి కార్డ్ ఇస్తారండి. మన ఐడెంటిఫికేషన్ కోసం ఒక ఐడి కార్డ్ ఇస్తారు. ఆ తర్వాత స్వామివారిది ఒకటి స్కాఫ్ అనేది ఇస్తారండి. అవి రెండు తీసుకుంటే ఆ తర్వాత మనకి డ్యూటీస్ ఏంటి అనేది చెప్తారండి వాళ్ళు. నాకైతే ఫస్ట్ డే నాకు 4 days డ్యూటీ అని చెప్పాను కదండి. 4 days డ్యూటీలో వచ్చేసి నాకు ఫస్ట్ డే డ్యూటీ ఫ్రైడే రోజు కదండి. నాది వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారండి. అదే విష్ణు నివాసంలోనే సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుందండి. దాంట్లోనే నాకు డ్యూటీ అలాట్ చేశారు. అండ్ మనం స్టేయింగ్ చేసేది కూడా మనకి విష్ణు నివాసంలోనే వాళ్ళు ఇస్తారండి. అలాట్మెంట్ అయితే అక్కడంతా విష్ణు నివాసంలో మనకి హాల్స్ అనేవి ఉంటాయండి. దాంట్లో మనకి స్టేయింగ్ చేయడానికి ఉంటుంది. మన సామాన్ ఏదైతే మనం తీసుకుని వెళ్తామో అదంతా కూడా మనకి ఒక లాకర్ అనేది వాళ్ళు ఇస్తారండి. ఆ లాకర్లో మన సామాన్ పెట్టేసుకుంటే ఇంకా మనము హ్యాపీగా అక్కడ ఉండొచ్చండి. ఇక్కడ మాత్రం ఒక్కటి మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. ఏంటంటే మనకు అక్కడ చేపలు అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఒక కామన్ హాల్ ఉంటుంది, పెద్ద హాల్. దాంట్లోనే మనకి చేపలు అనేది ఇస్తారు. ఆ చేప అనేది మన లాకర్ ముందర వేసుకొని మనం అక్కడే నైట్ పడుకోవాల్సి ఉంటుందండి. అదొక్కటి కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మిగిలిన సేవలన్నీ మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫస్ట్ డే నాకు ఫ్రైడే రోజు అయితే డ్యూటీ అనేది సిఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారండి. ఆ సిఆర్ఓ ఆఫీస్ వచ్చేసి మన విష్ణు నివాసంలోనే ఉందండి. విష్ణు నివాసంలో సిఆర్ఓ ఆఫీస్లో నాకు డ్యూటీ పడిందండి, రిసెప్షనిస్ట్లో. అయితే ఇక్కడ ఏంటి నా డ్యూటీ అంటే నేను డైరెక్ట్గా వీడియో తీస్తే అక్కడ వాళ్ళు యాక్సెస్ ఇస్తారు, కానీ బాగోదులే అని చెప్పేసి నేను తీసుకోలేదండి. కాబట్టి ఈ అబ్బాయి ఎలా అయితే డ్యూటీ చేస్తున్నాడో నేను అలా డ్యూటీ చేశాను అన్నట్టు, అందుకని ఆ అబ్బాయి క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఏంటండి సిఆర్ఓ ఆఫీస్లో డ్యూటీ అంటే
ఉండదండి. ఇక్కడైతే మనకి భక్తులు వస్తుంటారు కదండి, వాళ్ళంతా కూడా ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకుంటుంటారండి. అక్కడ 2 క్యూలు అనేవి ఉంటాయండి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక కౌంటర్ అండ్ ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకొక కౌంటర్ అనేది ఉంటుందండి. అప్పుడు ఆ భక్తులని మనము ఆన్లైన్ వాళ్ళకి ఆన్లైన్ గ్రూప్ అని చెప్పేసి, ఆఫ్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ గ్రూప్ అని చెప్పేసి డివైడ్ చేయాల్సి ఉంటుందండి. ఆ డ్యూటీ అండి నేను చేసింది అక్కడ. ఆ రోజు డే అంతా కూడా మాకు నియర్లీ మనకి 4 to 6 అవర్స్ అనేది డ్యూటీ ఇస్తారండి. ఈవినింగ్ నాకు 6 వరకు డ్యూటీ అయ్యిందండి. 6 వరకు అక్కడ నాకు డ్యూటీ చేసుకుని ఇంకా నేను అక్కడ నుండి వెళ్ళిపోయానండి. ఆ తర్వాత మళ్ళీ నేను డిన్నర్ అది చేసేసుకుని, అక్కడ మనకి విష్ణు నివాసంలోనే వాళ్ళు నైట్ కూడా మనకి డిన్నర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. మార్నింగ్ టిఫిన్ కూడా ఇస్తారు వాళ్ళు, లంచ్ కూడా ఇస్తారు అండ్ నైట్ కూడా మనకి డిన్నర్ అనేది ఇస్తారండి. నేను అక్కడ డిన్నర్ తీసుకుని ఆ తర్వాత రూమ్కి అనేది వెళ్ళిపోయానండి. మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీ అనేది కూడా వాళ్ళు మనకి అనౌన్స్మెంట్ చేస్తారండి. నెక్స్ట్ డే డ్యూటీ వచ్చేసి నాకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్లో పడిందండి. ఎంత హ్యాపీ అండి అసలైతే. పైన స్వామివారి సేవ, ఆ తర్వాత కింద అమ్మవారి సేవ కూడా చూసుకోవాలనుకుంటాం కదండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. కింద అమ్మవారి సేవ చేసుకోవడానికి కూడా నేను తిరుచానూరు నెక్స్ట్ డే వెళ్ళామండి మేము. అక్కడ కూడా అండి నాకు 4 to 6 అవర్స్ డ్యూటీ అనేది ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. అక్కడ కూడా నాకైతే డ్యూటీ వచ్చేసి నాకు సెల్లార్లో పడిందండి. సెల్లార్లో అంటే అక్కడ క్యూ లైన్స్ ఉంటాయి కదండి, ఆ క్యూ లైన్స్ అనేది మెయింటైన్ చేయాలి మనము. ఆ లైన్లో మాత్రం నాకు డ్యూటీ పడిందండి. కానీ అక్కడ తర్వాత మళ్ళీ మా డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక పోలీస్ ఆవిడ వచ్చేసి, అండ్ మీ డ్యూటీ అయిపోయిందండి ఈ రోజుకి, ఇంకా మీరు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చండి అని చెప్పేసి దర్శనంకి తీసుకెళ్లారండి. కానీ అక్కడ కూడా మళ్ళీ పోలీస్ వాళ్ళు ఉండేసి ఇంకాసేపు ఉండొచ్చమ్మా అని చెప్పి మమ్మల్ని సన్నిధంలో నించోబెట్టారండి. అమ్మవారి సన్నిధంలో అసలు ఎంత హ్యాపీ అనిపించిందండి. ఇక్కడ క్యూ కాంప్లెక్స్లోనే నా డ్యూటీ, అమ్మవారి సన్నిధిలో పడదా అనుకున్నామండి. కానీ ఆ తల్లి దయ వలన ఒక హాఫ్ అన్ అవర్ అండి ఆ అమ్మవారి ముందు సన్నిధిలో నించుని మాత్రం డ్యూటీ అనేది చేసుకున్నానని, అదైతే అసలు ఎంత చెప్పనలవి కాదండి. అసలు నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటేనే నాకు ఎంత అనిపిస్తుందండి. ఇంత మంచి అమ్మవారి దర్శనము అసలు ఎంత విఐపి లైన్లో వచ్చినా కూడా, దేంట్లో వచ్చినా కూడా ఈ దర్శనం అనేది మనకి దొరకదండి. అసలు తిరుచానూరులో అమ్మవారి పద్మావతి అమ్మవారి దర్శనం అయితే కన్నుల పండుగ. హాఫ్ అన్ అవర్ అక్కడి నుంచుని సన్నిధానంలో నేను డ్యూటీ చేసుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ రూమ్కి మనకి బస్ అనేది వస్తుందండి తిరుచానూరు వెళ్ళడానికి. విష్ణు నివాసం దగ్గర నుండి వాళ్ళు బస్సులో తీసుకెళ్తారు మనల్ని. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ కూడా బస్సులోనే తీసుకెళ్తారండి. బస్సు వచ్చేసింది, మేము రిటర్న్ అయ్యి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ థర్డ్ డే డ్యూటీ అండి. థర్డ్ డే డ్యూటీ వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి మంగాపురంలో ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే విష్ణు నివాసం నుండి వాళ్ళు బస్సులో మనల్ని తీసుకెళ్తారండి. అంటే నేను సింగిల్గా ఉన్నానండి. చాలామంది గ్రూప్స్ కింద వస్తారు, సింగిల్గా వస్తారు. అలా అందరినీ ఒక దగ్గరగా చేసుకుని మమ్మల్ని అంతా కూడా బస్సులో తీసుకెళ్తారండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆ రోజు సండేనండి. ఆ రోజు స్వామివారికి కళ్యాణం అండి. అంటే అక్కడ నిత్య కళ్యాణము ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయంటండి కళ్యాణాలు. స్వామివారికి కళ్యాణం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అక్కడ వచ్చేసి నాకు గర్భగుడిలో పడిందండి, స్వామివారి సన్నిధానంలో పడిందండి డ్యూటీ అనేది. అసలు ఆ స్వామివారిని చూస్తూ డ్యూటీ చేసుకుంటుంటే మాత్రం అసలు ఆ విషయం అసలు చెప్పే కంటుంది. మీరు వెళ్ళి సేవ చేస్తే మీకు తెలుస్తుందండి ఆ విషయము. అంత బాగుంటుందండి. అసలు స్వామివారిని చూస్తూ మనము అక్కడ క్యూ లైన్స్ అనేది భక్తులని మేనేజ్ చేయాల్సి ఉంటుందండి అక్కడ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు అక్కడ స్వామివారి దర్శనం కూడా చేసుకుని మళ్ళీ మేము అక్కడైతే నేను కొంచెం టైం ఉందని చెప్పేసి అక్కడ నేను స్వామివారికి కళ్యాణం కూడా నేను చేయించుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా రిటర్న్ అండి. మా డ్యూటీ ఆ రోజు ఏంటంటే మాకు 8 o'clock స్టార్ట్ అయ్యిందండి డ్యూటీ. 8 to 12 వరకే ఉండి డ్యూటీ. 12 o'clock డ్యూటీ అయిపోయిన తర్వాత 2 o'clockకి మేము ఫ్రీ అయిపోయాము. ఇంకా 2 o'clockకి ఇంకా నాకు అక్కడ ఫ్రెండ్స్ అయితే చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారండి. ఒకనొక ఫ్రెండ్ అయితే ఏమనింది, మనము హ్యాపీగా శ్రీవారి మెట్టు వెళ్దాం అన్నారండి. సరే ఇంకా డే అంతా మనం ఖాళీయే కదా, జస్ట్ 2 అవుతుంది అప్పుడు మాకు టైము చెప్పేసి ఇంకా మేము 2 o'clockకి కొండపైకి బయలుదేరామండి కాలినడకన. ఒక మా ఫ్రెండ్ అండి, తను నేను ఇద్దరం కలిసి మంచి శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి నడక ద్వారా వెళ్ళామండి. నడక ద్వారా కూడా అండి అసలు ఎంత హ్యాపీగా అండి ఆ స్వామిని తలుచుకుంటూ పైకి మేము గోవిందనామస్మరాలు చేసుకుంటూ కొండపైకి అయితే రీచ్ అయిపోయామండి. శ్రీవారి మెట్టు అయితే మీకు తెలిసిందేనండి. అలా మెట్లు ఎక్కుతూ నేను హ్యాపీగా కొండపైకి చేరేసరికి మాకు 6 అయ్యిందండి. కొండపైకి చేరుకుని అక్కడ మళ్ళీ
అక్కడ లోపలికి వెళ్ళి మేమైతే దర్శనం అది చేసుకోలేదండి. జస్ట్ కొండపైకి ఎక్కేసి ఆ తర్వాత మేము అక్కడ నుండి రిటర్న్ అయిపోయామండి. అంటే ఇంకొక రోజు డ్యూటీ ఉంది కదండి మాకు కింద, అందుకోసం అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము. ఇంకా అక్కడ నుండి రిటర్న్ అయిపోయిన తర్వాత కింద విష్ణు నివాసంకి వచ్చేసామండి. విష్ణు నివాసంలో లాస్ట్ డే డ్యూటీ అండి, 4th డే. ఆ 4th డే డ్యూటీ వచ్చేసి నాకు శ్రీనివాసం కాంప్లెక్స్లో పడిందండి. శ్రీనివాసం కాంప్లెక్స్లో వచ్చేసి మాకు అక్కడ పాల పంపిణీ చేసామండి. అంటే క్యూ లైన్స్ ఉంటాయి కదండి కొండపైకి వెళ్ళడానికి, ఎస్ఎస్డి టోకెన్లు అనేది అక్కడ అలాట్మెంట్ చేస్తారండి భక్తులకి. అక్కడ డ్యూటీ పడిందండి. అక్కడ కూడా మేమంతా కూడా పాల పంపిణీ చేసామండి. అక్కడ పాల పంపిణీ అయిపోయిన తర్వాత మళ్ళీ లైన్లో అనేది టోకెన్స్ స్టార్ట్ చేసే టైం ఒకటి వేరే ఉంటుందండి. మళ్ళీ ఆ టైంలో వాళ్ళని క్యూ లైన్స్ కూడా బ్యాలెన్స్ చేయాలి. అక్కడ కూడా కాసేపు డ్యూటీ చేసుకొని ఆ తర్వాత మా డ్యూటీ అయిపోయిందండి. ఆ తర్వాత శ్రీనివాసం కాంప్లెక్స్లోనే మాకు లంచ్ అనేది అరేంజ్ చేశారండి. అక్కడ లంచ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ మేము విష్ణు నివాసానికి వచ్చేసామండి. విష్ణు నివాసం నుండి ఆ రోజు నైట్ ఇంకా మేము అస్సలు డ్యూటీ చేయడానికి తిరుమలకి బయలుదేరామండి. చెప్పాలంటేనే గూస్ బంప్స్ అనేది అలా వస్తుందండి, అలా ఉంటుందండి ఆ స్వామివారి సేవ అనేది. అసలు మీరు మెట్లు ఎక్కారు కదా, మరి మీరు నెక్స్ట్ డే ఎలా ఉన్నారు, స్ట్రెయిన్ అవ్వలేదా, మళ్ళీ డ్యూటీకి ఎలా వెళ్ళారు అని చెప్పి అనిపిస్తుంది కదండి. అసలు అలాంటి విషయమే అనిపించలేదండి. ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఒక్క క్షణం కూడా మేము అలసిపోయినాము, కాళ్ళ నొప్పి అనేదే లేదండి. శ్రీనివాసం కాంప్లెక్స్లో మేము డ్యూటీ చేసాం కదండి పాల పంపిణీలో, అసలు అక్కడ నించిన డ్యూటీ చేయాలండి. ఆ తర్వాత క్యూ లైన్లు కూడా బ్యాలెన్స్ చేసే దగ్గర కూడా నించిన డ్యూటీ చేయాలండి. కానీ ఇవంతా కూడా కొంచెం మీకు ఎట్లా అంటే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అయితే చేసే ఓపిక అనేది మాత్రం మనకి ఉండాలండి. అక్కడ మేము ఎందుకంటే తిరుమల వెళ్ళేసి వచ్చామండి, కొండపైకి కాలినడకన వెళ్ళొచ్చాం. అయినా కూడా చెప్తున్నాను కదండి, ఆ దేవుడి దయ అనేది మనకి ఉంటే అనుకుంటానండి నేను మాత్రం అని చెప్తున్నాను. అసలు ఇంకా కొండపైకి వెళ్ళొచ్చామండి, అలసిపోయాము అని కూడా అనిపించలేదండి. అలా 4th డే కూడా సక్సెస్ఫుల్గా డ్యూటీ చేసుకుని ఆ తర్వాత తిరుమలకి నైట్ 7 o'clockకి బయలుదేరామండి. అయితే ఇక్కడ మనం బయలుదేరే ముందు ఏదైతే మనకి ఐడి కార్డు అండ్ స్కార్ఫ్ అనేది ఇస్తున్నారో అక్కడ విష్ణు నివాసంలోనే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసేయాలండి. రిటర్న్ చేసేసి ఆ తర్వాత మనము బయలుదేరాలి వాళ్ళకి చెప్పేసి. అక్కడ మనకి ప్రతిరోజు డైలీ మనకి డ్యూటీకి స్లిప్పులు అనేవి ఇస్తారండి. ఆ స్లిప్ పట్టుకొని వాళ్ళకి వెళ్ళి మనం వాళ్ళతో సైన్ చేయించుకొని రావాలండి, మేము ఇక్కడ ఇలా డ్యూటీ చేసామనండి. ఆ స్లిప్పులన్నీ మళ్ళీ విష్ణు నివాసంలో అక్కడ ఆఫీస్లో వాళ్ళకి ఇచ్చేసేయాలండి. ఇచ్చేసి అక్కడ నుండి మళ్ళీ మనము తిరుమలకి బయలుదేరాలండి. తిరుమలలో కూడా అసలు నైట్ మేము చేరుకునేసరికి నైట్ మాకు 10 అయ్యిందండి. 10 o'clockకి ఇంకా అసలు బయలుదేరుతుంటే దారిలోనండి అసలైతే నేను ఏ క్లిప్పులు అవి తీయలేకపోయాను. కానీ అసలు అక్కడైతే గోవిందనామాలు చెప్పుకుంటూ వ్యాన్లో కూర్చొని అందరం అసలు ఫ్రెండ్స్ అంతా అసలు ఎవరికి ఎవరము తెలియదండి. కానీ కంప్లీట్గా అందరము ఆ దేవుడి సేవలో మునిగిపోయి అసలు ప్రతి ఒక్కళ్ళము ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అసలు గోవిందనామాలు చెప్తూ అసలు టైం అనేది తెలియకోకుండా తిరుమలకి చేరుకున్నామండి. ఇంకా తిరుమలకి చేరుకున్న వెంటనే మనకి అక్కడ సేవా సదన్ 1, సేవా సదన్ 2 అని 2 ఉంటాయండి. మన లేడీస్కి అయితే మనకి సేవా సదన్లో స్టేయింగ్ అనేది ఇస్తారండి వాళ్ళు. అయితే మనము రిపోర్టింగ్ చేసేది మాత్రం సేవా సదన్ 2లో ఉంటుందండి. సేవా సదన్ 2లో జెంట్స్కి స్టేయింగ్ ఉంటుంది. మన ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది అన్నట్టు. మనం అక్కడ వెళ్ళి మన ఆన్లైన్లో మనకి ఇచ్చిన రిసిప్ట్ వాళ్ళకి ఇస్తేనండి వాళ్ళు చూసుకుని వాళ్ళు ఏంటంటే మనకు అక్కడ కూడా ఒక ఐడి కార్డ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారండి. ఆ తర్వాత ఇంకొకటి స్కార్ఫ్ అనేది కూడా ఇస్తారు వాళ్ళు. ఇంకా ఆ రోజు అవి కలెక్ట్ చేసుకుని అండ్ ఇక్కడ తిరుమల పైననైతే అండి మనము స్టేయింగ్ అయితే అసలు చెప్పలేమండి. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీ అయితే మనకి ఎంత సూపర్గా ఉంటుందండి. కింద తిరుపతిలో అయితే మనకి చేపలు అది ఇస్తారు కదండి హాల్లో పడుకోవడానికి. ఇక్కడ తిరుమలలో అయితే మనకి బెడ్స్ అనేది అలర్ట్ చేస్తారండి. ఒక కామన్ హాల్లో మనకి బెడ్స్ అనేవి ఉంటాయండి. అసలు ఎంత మంచి స్టేయింగ్ అంటండి తిరుమల పైన. అసలు ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుందండి. అంత బాగుంటుందండి ఫెసిలిటీ అయితే. అవన్నిటికంటే కూడా అసలు ఆ స్వామివారి సేవ చేసుకోవడానికి మనకి అసలు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు కదా అనిపిస్తుందండి. అలా ఉంటుంది అసలు. ముందైతే అసలు వేరువేరుగా డ్యూటీలు వేసేవారంటండి. కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, అందరికీ కష్టం అవుతుందని చెప్పేసి ఒకటే డ్యూటీ మనకి 7 days ఉంటే 7 days, 3 days ఉంటే 3 days, 4 days ఉంటే 4 days అలా అలాట్మెంట్ చేస్తున్నారండి. నాకైతే వైకుంఠం క్యాంటీన్లో పడిందండి 3 days డ్యూటీ అనేది.
అయితే ఫస్ట్ డే నాకు వైకుంఠం క్యాంటీన్లో డ్యూటీ చేసుకోవడానికి ఇంకా నేను బయలుదేరానండి. ఇక్కడ వెంగమాంబలో మనము టిఫిన్ అనేది చేసుకోవచ్చండి. అక్కడ మనకి వెంగమాంబలో టిఫిన్ చేసుకుని బయలుదేరామండి మేము. స్కానింగ్ చేసే దాంట్లో ఎవరు లేరని చెప్పేసి అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు, అమ్మ మీరు ఇక్కడ క్యాంటీన్లో కాకుండా ఇక్కడ లైన్లో స్కానర్ దగ్గర నించోవాలని వాళ్ళు డ్యూటీ అలాట్ చేశారండి. ఇంకా అక్కడ నించుని ఎవరైతే భక్తులు వస్తుంటారో వాళ్ళ బ్యాగ్స్ అనేవి స్కాన్ చేస్తామండి. అక్కడ నించోబెట్టారండి నన్ను. అక్కడ కూడా మనకి 6 అవర్స్ డ్యూటీ అనేది ఉంటుందండి. అక్కడ 6 అవర్స్ డ్యూటీ కంప్లీట్ చేసుకున్నానండి. అక్కడే మనకి లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు. మంచి కాఫీ ఇస్తారు మనకి, లేదా టీ తాగుతా అంటే కూడా టీ ఇస్తారు, లేదా లెమన్ టీ కూడా ఇస్తారండి మనకి. ఏదైనా మనం తీసుకోవచ్చు అక్కడ టీ బ్రేక్ టైంలో. అండ్ లంచ్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకున్నామండి. ఆ రోజు డ్యూటీ నాది కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ ఇంకా రూమ్కి అనేది రిటర్న్ అయిపోతామండి. అది ఏంటంటే వైకుంఠం కాంప్లెక్స్ అక్కడ దగ్గరే కాబట్టి, లేదా మనకి తిరుమలలో బస్సు ఫెసిలిటీ అనేది ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకి ఫ్రీ బస్సే కాబట్టి ఇక్కడ బస్సులు వాళ్ళేం తీసుకెళ్లారండి, మనం మాత్రమే వెళ్ళి బస్ తీసుకుని వెళ్ళాలండి. సేవా సదన్ 1లో అయితే మన లేడీస్కి ఇస్తారండి అలాట్మెంట్. సేవా సదన్ 2లో అయితే మనకి జెంట్స్కి ఇస్తారు. అయితే సేవా సదన్ 2లోనే మనకి సత్సంగం అనేది ఉంటుందండి. సేవా సదన్ 2లో మేము సత్సంగం అనేది మనకి ఈవినింగ్ టైం ఇస్తారండి. ఈవినింగ్ టైం మనం అక్కడికి వెళ్ళి సత్సంగంలో మీటింగ్స్ అనేవి ఉంటాయండి. అంటే మనము డ్యూటీ ఎలా చేయాలి, ఎక్కడ ఏంటి అనేది వాళ్ళంతా మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మనము సత్సంగం వెళ్ళాల్సి ఉంటుందండి తప్పకుండా. సేవా సదన్ 2లోనే మనకి నోటీస్ బోర్డ్ అనేది ఉంటుందండి. ఏంటంటే మనం అసలు దేనికోసం వెళ్తామండి, మనమైతే ఎక్కువ వరకు ఆ స్వామివారి సన్నిధిలో మనకి డ్యూటీ రావాలి, టెంపుల్ డ్యూటీ కావాలి అని చెప్పి వెళ్తాం కదండి. నేను కూడా అంతేనండి, టెంపుల్ డ్యూటీ కోసము ఎదురు చూస్తూ ఉన్నామండి మేము. అయితే ఆ రోజు రానే వచ్చిందండి. సేవా సదన్ 2లో నోటీస్ బోర్డులో మనము చెక్ చేసుకోవాలండి. మనకి ఏదైతే ఐడి నెంబర్ ఇస్తారో మన ఫోన్ నెంబర్తోని అక్కడ పెడతారండి మనకి టెంపుల్ డ్యూటీ ఎప్పుడు పడింది అనేది. నోటీస్ బోర్డు పైన మనకి టెంపుల్ డ్యూటీ అనేది వాళ్ళు అలర్ట్ చేస్తారండి. మేము మండే రోజు డ్యూటీ అయిపోయిందండి. వైకుంఠం కాంప్లెక్స్లో చేసి వచ్చాం కదా, వైకుంఠం క్యాంటీన్లోనండి మాకు అక్కడ డ్యూటీ సోమవారం నుండి, అంటే 3 డేస్ డ్యూటీ చెప్పాను కదండి నేను. 3 డేస్ డ్యూటీ కూడా మనకి వైకుంఠం క్యాంటీన్ కాంప్లెక్స్లోనే ఉంటుందండి. ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ డే డ్యూటీ కూడా అక్కడే ఉంటుంది. కాకపోతే మనకి టెంపుల్ డ్యూటీ వచ్చిందనుకోండి, ఆ రోజు మనం ఆ డ్యూటీ వాళ్ళకి చెప్పేసేయాలండి ముందే, మాకు ఇలా టెంపుల్ డ్యూటీ వచ్చింది, మేము అక్కడికి వెళ్తున్నామని అక్కడ పోలీస్ వాళ్ళకి మనము ఇన్ఫామ్ చేసేయాలి. అయితే నెక్స్ట్ డే మాకు టెంపుల్ డ్యూటీ అనేది వచ్చిందండి. టెంపుల్ డ్యూటీ కోసమే అసలు మనం అంతా ఎదురు చూస్తాం కదండి. ఆ రోజు రానే వచ్చిందండి మాకు టెంపుల్ డ్యూటీ అనేది మాకు పడింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అండి టెంపుల్ డ్యూటీ. ఇంకా టెంపుల్ డ్యూటీకి బయలుదేరామండి. బయలుదేరే ముందు నా అవుట్ఫిట్ ఇలా ఉంది చూడండి. ఇదేనండి ఈ మనకి అలాట్ చేసే సేవా సదన్ అంతా ఇదేనండి. ఇలా రెడీ అయిపోయి నేను టెంపుల్ డ్యూటీకి అనేది మాత్రం బయలుదేరానండి. సింగిల్గా వచ్చాము, మనకి సన్నిధానంలో పడుతుందా లేదా అలా డౌట్ అక్కర్లేదండి. సన్నిధానంలో కూడా మనకి డ్యూటీ అనేది వస్తుందండి. నాకైతే టెంపుల్ డ్యూటీలో అమ్మవారి దగ్గర పడిందండి, హుండీ దగ్గర అండి. హుండీ దగ్గర నా డ్యూటీ పడిందండి. అక్కడ నేను డ్యూటీ చేసుకున్నానండి 6 అవర్స్. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఆ తర్వాత నెక్స్ట్ డే డ్యూటీ అండి మాకు వైకుంఠం కాంప్లెక్స్లో డ్యూటీ అనేది చెప్పాను కదండి. మళ్ళీ వైకుంఠం కాంప్లెక్స్లో డ్యూటీకి వెళ్ళే ముందు మాకు అన్నారండి, ఇక్కడ వెంగమాంబలో చేయడానికి సేవకులు లేరు కాబట్టి వెంగమాంబకి వెళ్ళమని చెప్పారండి. అందుకోసమని మేము వెంగమాంబలో భోజనాల శాలకి వెళ్ళామండి. అక్కడ డ్యూటీ అండి మేము చేసింది, భోజనాలు వడ్డించడంలో డ్యూటీ చేశామండి. అక్కడైతే అసలు వెంగమాంబలో అక్కడ ఎంతమందికి అసలండి, అది కూడా మళ్ళీ ఎంత నీట్నెస్, ఆ స్వామివారి దర్శనానికి వచ్చి అలిసిపోయిన వాళ్ళకి వాళ్ళు ఇస్తున్న ఈ సేవ అయితే అసలు చెప్పనలవి కాదండి. 1 డేకి అసలు 1,00,000 మంది వరకు కూడా వీళ్ళు ఇక్కడ మనకి భోజనాలు అనేది ప్రొవైడ్ చేస్తారండి. మళ్ళీ నీట్నెస్ కూడా అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారండి, అది వాళ్ళకే సాధ్యమండి. అలా ఉంటుంది అక్కడ సేవ మాత్రం. అక్కడ కూడా నేను సేవ చేసుకున్నానండి. మంచిగా భోజనం అనేది అందరికీ వడ్డించుకున్నాము. ఆ రోజు 6 అవర్స్ అంటే డ్యూటీ. ఇంకా అక్కడ నుండి రిటర్న్ అయిపోయాము. ఆ తర్వాత మళ్ళీ మనకి చివరికి టెంపుల్ డ్యూటీ పడినా పడకుండా మనకి సుపథం సేవ అనేది, సుపథం టికెట్ అనేది మనకి ఉంటుందండి. అంటే మనకి టెంపుల్ డ్యూటీ పడకపోతే స్వామివారి దర్శనం అండి. అందుకని చెప్పేసి సుపథం సేవ ద్వారా మనకి స్వామివారి దర్శనం అనేది ఇస్తారండి. ఇంకా నేను నెక్స్ట్ డేనండి నేను
స్వామివారి సుపద దర్శనానికి నెక్స్ట్ డే వెళ్ళానండి. ఎందుకంటే ఆ రోజు వెంగమాంబలోనే మాకు భోజనాల పంపిణీ దగ్గర వచ్చేసి నైట్ అయ్యిందండి మాకు. కాబట్టి నేను సుపద దర్శనంకి ఆ రోజు వెళ్ళలేదండి. నెక్స్ట్ డే వెళ్ళాను. స్కానర్ దగ్గర వైకుంఠం కాంప్లెక్స్లో స్కానర్ దగ్గర డ్యూటీ అనేది చేశాను కదండి. అక్కడ డ్యూటీ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిన తర్వాత ఇంకా కొంచెం టైం ఉండిందండి మాకు. ఇంకా అప్పుడు మాడవీధుల్లో తిరిగామండి. మాడవీధుల్లో తిరుగుతుంటే అసలు ఆ స్వామివారి దర్శనంకి వచ్చిన జనసందోహం అయితే అసలు చూడ్డానికి చెప్పనలివి కాదండి. అందరికీ ఈ విషయం తెలిసిందేనండి. మాడవీధుల్లో ఏంటంటే మనకి అక్కడ స్వామివారి ఊరేగింపు అనేది ఉంటుందండి. ఇక్కడ మనకి వేరే జనాలకి ఆ ఊరేగింపు వరకు మాత్రం వేరే జనాలని మాత్రం లోపలికి ఎంట్రీ అనేది ఇవ్వరండి. కాకపోతే అక్కడ ఏంటంటే మన సేవకులకి మాత్రం మంచి ఎంట్రీ ఇస్తారు. ఆ రోజంతా అక్కడ చూసుకుని మాడవీధుల్లో అంతా స్వామివారిని ఊరేగింపు జరుగుతుందండి. అక్కడ మన సేవకులతోని స్వామివారికి హారతి అనేది ఇవ్వచ్చండి. హారతి ఇవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు హారతి ఇవ్వచ్చండి. ఇంకా ఆ రోజు మాడవీధుల్లో తిరిగి అండ్ రిటర్న్ నేను సేవా సదన్కి అయితే వెళ్ళిపోయానండి. నెక్స్ట్ మాకు టెంపుల్ సుపదం దర్శనానికి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే అంటే థర్డ్ డే అండి. ఇంకా నాకు డ్యూటీ లాస్ట్ అయిపోయింది. నాకు 3 days డ్యూటీ అయితే అయిపోయిందండి. ఇంకా ఫోర్త్ డే రోజు వచ్చేసి నేను లడ్డు కౌంటర్లో లడ్డు అనేది కలెక్ట్ చేసుకుని సేవా సదన్ వాళ్ళకి ఆ రోజే వాళ్ళకి అన్నీ అప్పచెప్పేసేయాలండి. మనకి ఏవైతే ఇస్తారో వాళ్ళు అవన్నీ కూడా సేవా సదన్ వాళ్ళకి అప్పచెప్పేసేయాలి. ఇంకా ఆ రోజు అవన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి లాస్ట్కి నేను సుపదం దర్శనంకి వెళ్ళానండి. నైట్ 9 o'clockకి వెళ్ళానండి నేను సుపదం దర్శనంకి. ఎందుకంటే ఆ రోజు నైట్ అక్కడే నేను స్టేయింగ్ చేస్తున్నాను కాబట్టి నైట్ వెళ్తామని చెప్పేసి నైట్ వెళ్ళాను. అయితే ఈ లోపల కూడా ఇంకా సేవకులు లేరని చెప్పేసి అక్కడ వేరే డ్యూటీలు కూడా అలర్ట్ చేస్తున్నారని అనౌన్స్మెంట్ వస్తేనండి నేను వేరే డ్యూటీ కోసం అని చెప్పి వెళ్ళానండి. అక్కడ వచ్చేసి పూల సేవ అండి. అసలు స్వామివారికి అలంకరించే పూలమాలలు కడుతున్నారండి. అక్కడ కూడా నేను కొంచెం సేపు నా సేవ అనేది చేశానండి. అక్కడ ఆ స్వామివారికి మన చేతులతో చేస్తున్న పూలమాలను స్వామివారికి అలంకరిస్తున్నారంటే అసలు ఇంకా అంతకన్నా మించిన ఆనందం ఇంకేమన్నా ఉంటుందా అండి మనకి. అక్కడ కూడా కాసేపు పువ్వులవి అల్లుకుని వాళ్ళకన్నీ సేవ చేసామండి. అల్లే విషయంలో కూడా కొన్ని పూలమాలను కూడా కట్టి ఇచ్చామండి మేము అక్కడ. ఆ తర్వాత నైట్ నేను సుపదం దర్శనంకి వెళ్ళిపోయానండి. సుపదం దర్శనం నాకు 10 o'clockకి జరిగిందండి. 10 o'clockకి నాకు దర్శనం అయిన తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సేవకులు తక్కువ ఉన్నారు, మీరేమన్నా సేవ చేస్తారా అని అడిగారు. అసలు సేవ చేస్తారా అని ఎందుకండి మీరు అడగడం, అసలు మీరు చెప్పండి మేము సేవ చేస్తాము అన్నామండి. అప్పుడు నాకు గర్భగుడిలో దేవుడి సన్నిధానంలో సేవ అనేది ఇచ్చారండి. ఇంకా నాకున్న అస్సలైన ఇంకా ఎట్లా చెప్పాలో అసలు నాకు తెలియట్లేదండి. అక్కడ స్వామివారి సన్నిధిలో నాకు 4 hours అండి స్వామివారిని చూస్తూ అక్కడ మేము డ్యూటీ అనేది చేసుకున్నామండి. దానికోసమేనండి ఇంత కష్టపడింది, ఇంత చేసింది. అసలు ఎన్ని చేసినా కానీ ఆ దర్శనం వస్తుందా అని చెప్పి అనుకున్నామండి. కానీ వచ్చిందండి. నాకు దేవుడి సన్నిధానంలో నియర్లీ 4 hours నించుని ఆ స్వామివారి ముందు నించుని ఈ లైన్లు అనేది భక్తులని ముందుకు పంపిస్తుండాలండి. వాళ్ళు భక్తులు ఏంటంటే అక్కడ నించొని స్వామివారిని అలా చూస్తూ నిలబడిపోతుంటారండి. అలా నించొనివ్వకుండా మనము వాళ్ళని భక్తులని గోవిందా గోవిందా జరగండి, పక్కకి ముందుకు వెళ్ళండి అని చెప్తూ అక్కడ డ్యూటీ చేయాలండి. జస్ట్ నాకు స్వామివారి ముందరే వచ్చిందండి. జయ విజయాల దగ్గర నించుని స్వామివారిని చూస్తూ 4 hours డ్యూటీ అయితే చేసుకున్నానండి. ఈ జన్మకి ఇంకా చాలా అనిపించిందండి. ఈ విధంగా సుపదం దర్శనం కానీ వెళ్ళి నేను స్వామివారి సేవ చేసుకున్నానండి 4 hours. అందులోనే వాళ్ళు ఏకాంత సేవ కూడా ఉంటుందండి. నైట్ 1 o'clock ఉంటుంది ఆ సేవ. నైట్ 1 o'clockకి ఏకాంత సేవ చూసుకుని ఇంకా రిటర్న్ బయలుదేరామండి. నెక్స్ట్ డే నేను ఇంకా రిటర్న్ హైదరాబాద్కి అయితే బయలుదేరానండి. ఇదండి నా తిరుమల సేవ. నాకెందుకో మీ అందరితో షేర్ చేయాలనిపించిందండి. అందుకోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను.